ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తెలిసి చేసే పాపానికి మరియు తెలియక చేసే పాపానికి మధ్య వ్యత్యాసం ఉంది. లేవీకాండము 4వ అధ్యాయము, ఎవడైనను పొరపాటున యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి పాపము చేసిన యెడల అట్టివాడు పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అంటే అజ్ఞానంతో చేసే పాపానికి దేవుడు పశ్చాత్తాపపడే అవకాశాన్ని మరియు క్షమాపణను ప్రసాదించారు. వారికి క్షమాపణ కలగాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు నీ జీవితంలో ఎవరినైనా క్షమించలేక ఇబ్బంది పడుతున్నావా? నీకు జరిగిన అన్యాయం చాలా పెద్దది కావచ్చు, కానీ క్రీస్తుకు జరిగిన అన్యాయం కంటే పెద్దదా? ఆయన పాపమును ఎరగనివాడు, కానీ పాపిగా సిలువ వేయబడ్డాడు. ఆయన తనను చంపేవారిని ప్రేమిస్తే మనం మన తోటి వారిని ఎందుకు ప్రేమించలేము? నేడు చాలా కుటుంబాల్లో ఆస్తి తగాదాలు, అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. అన్నదమ్ములు సంవత్సరాల తరబడి మాట్లాడుకోవటం లేదు. ఆయన నన్ను అవమానించాడు, నేను ఎన్నటికీ క్షమించను అని అంటారు. కానీ గమనించండి, యేసు ప్రభువును కొట్టిన వారు ఆయనకు సారీ చెప్పలేదు. వారు ఇంకా ఆయనను ఎగతాళి చేస్తున్నారు. అయినా యేసు క్షమించారు. క్షమించడం అంటే ఎదుటివారు సారీ చెప్పిన తర్వాత చేయడం కాదు. వారు తప్పు చేస్తున్నప్పుడే వారిని ప్రేమతో చూడగలగడం. దేవుడు నీతిమంతుడు, ఆయన పాపాన్ని క్షమిస్తాడు. క్రీస్తు ఆ శిక్షను తన మీద వేసుకున్నారు. అందుకే ఆయన వీరిని క్షమించు అని అడిగే హక్కును సంపాదించుకున్నారు. ఆయన రక్తం ఆ సైనికుల మీద పడినప్పుడు అది వారిని చంపడానికి కాదు, వారి పాపాలను కడగడానికి పనికి వచ్చింది. యేసు తన జీవితాంతం ప్రేమ గురించి బోధించారు. శిలువ మీద ఆయన ఆ ప్రేమను ఆచరించి చూపారు. బోధించడం సులభం, కానీ ఆచరించడం కష్టం. యేసు ఆ కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. నీ మనసులో ఎవరి మీదైనా ద్వేషం ఉందా? ఎవరినైనా క్షమించలేక కుమిలిపోతున్నావా? ఈరోజు కలవరి సిలువ వైపు చూడు. అక్కడ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను క్షమించగలిగితే నువ్వు నీ తోటి మనిషిని ఎందుకు క్షమించలేవు? ప్రభువా, నా వల్ల కావడం లేదు, కానీ నీ ప్రేమను బట్టి నేను ఫలానా వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పండి. ఆ భారాన్ని దించుకోండి. అప్పుడే పరలోకపు అభిషేకం మీ మీదకు వస్తుంది. మహాగణుడవు,